జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన వ్యక్తుల సంస్థ శ్రీ దుర్గా కన్సల్టేషన్స్ తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలని కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. వీరిపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవీఎంసీ ప్రజారోగ్య సంస్థలో కాంట్రాక్టుల విషయమై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక్కడ జరిగిన పెద్ద స్కామ్లో మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్ సంబంధిత అధికారులను చేర్చి విచారణ జరపాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య విభాగంలో కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో సంస్థ క్లాప్ వెహికల్స్కి లోడర్లని ఏదైతే మెయింటైన్ చేయాలో 655 మంది లోడర్స్ లేకుండా, సగానికి పైగా సిబ్బంది లేకుండా ఆ యొక్క ప్రైవేట్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతీరెడ్డి గారి బంధువు అని చెప్పుకునేటువంటి శ్రీ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరెడ్డి అసలు సిబ్బంది సగం కూడా లేకుండానే, క్లాప్ వెహికల్స్ లోడర్స్ లేకుండానే ప్రతి నెల 69 లక్షల రూపాయలు జీతాల రూపంలో జీవీఎంసీ చెల్లిస్తూ ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, జోనల్ వారీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, అలాగే అడిషనల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఎవరైతే ఉన్నారో ప్రతి నెల 1 లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ సిబ్బంది పనిచేస్తున్నట్టు జీతాలు యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద సంతకాలు పెట్టేయడం అన్నది చాలా దారుణం. భారీ అవినీతి ప్రజారోగ్యంలో. ఈ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ మీద జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. సరిగ్గా ప్రజల దగ్గర చెత్త సేకరణ పనులు చేయడానికి లోడర్లు లేరు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, వెంటనే జోనల్ వారీగా కాంట్రాక్టులు పిలవాలని, లేదంటే డ్వాక్రా సంఘాలు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారాగా ఖచ్చితంగా ఈ కాంట్రాక్టులు కంటిన్యూ చేయాలని తీర్మానం చేసి ఏడాది అవుతున్నా కానీ వైఎస్ భారతిరెడ్డి గారి బంధువు అని చెప్పుకునేటువంటి కాంట్రాక్టులు ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తూ ఉంది, ఈ అధికారులు ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు ఇప్పటికీ కూడా అర్థం కాలేటువంటి పరిస్థితి. ఇదే కాంట్రాక్టరు భీమిలీలో జీవీఎంసీ నుంచి పనులు దక్కించుకొని ₹1 కోటి పనులు చేయకుండా ₹1 కోటి బిల్లు కొట్టేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వన్ టౌన్లో పబ్లిక్ వర్క్స్లో వర్కులు చేస్తానని చెప్పి టెండర్లు వేసి వర్కులు పూర్తి కాకుండా బిల్లు కొట్టేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సచివాలయాల్లో జీవీఎంసీ పరిధిలో 590 సచివాలయాల్లో అటెండర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి ₹1,00,000 అక్రమంగా వసూలు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్ తీర్మానం చేసిన బ్లాక్ లిస్ట్లో పెట్టమని, అయినప్పటికీ కూడా ఇదే కాంట్రాక్ట్ను కొనసాగించడంలో ఆంతర్యం ఏంటని చెప్పి ఇవాళ గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారిని, గౌరవ మేయర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఎవరైతే ఉన్నారో లోడర్లకి ఈఎస్ఏ పిఎఫ్లు ఇప్పుడు కట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా సంస్థ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ యొక్క ప్రజా ఆరోగ్యానికి చెత్త సేకరణకు ఉన్నటువంటి లోడర్లు కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవంగా అమలుపరిచి ఖచ్చితంగా లోడర్లని స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా కానీ, లేదంటే జోనల్ వారీగా కాంట్రాక్టుల ద్వారా కానీ పూర్తి స్థాయిలో నియమించి ప్రజల దగ్గర నుంచి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సజావుగా సాగాలని చెప్పి కూడా కోరడం జరిగింది.